హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్ర ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు సొరకాయ కర్రీ చేశాను. సొరకాయలో పల్లీలు వేసుకొని కర్రీ చేశాను. కర్రీ అయితే చాలా కమ్మగా చాలా బాగుంటుంది. పల్లీలు ఒంటికి కూడా చాలా మంచిది కదా, మంచి ప్రోటీన్స్ అవి ఉంటాయి గ్రౌండ్ నట్లో. ఇంకా సొరకాయ అంటే చాలా మంచిది హెల్త్కి కూడాను. అందుకనే ఈరోజు సొరకాయ కర్రీ కొంచెం డిఫరెంట్గా చేశాను. నేను అప్పుడప్పుడు సొరకాయ ఈ విధంగా వండుకుంటాను. కర్రీ అయితే చాలా మంచిగా వచ్చింది. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా మంచిగా దగ్గరికి ఎంత బాగా వచ్చిందో. ఇది ఎట్లా చేసుకోవాలో వీడియోలోకి పోదాం, చూద్దాం రండి. దీనికోసం నేను చిన్న లేత సొరకాయ హాఫ్ కట్ చేసుకున్నానండి. ఒక సొరకాయలో ఒక ముక్క అన్నమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా ఇంకా అంతేనండి. తీసుకొని కళాయిలోని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అండ్ పసుపు కూడా వేసుకున్నాను. పోపులోనే పసుపు వేసుకున్నాను. పసుపు కూడా ఎక్కువే వాడతాను. ఆవాలు, జీలకర్ర వేసుకొని పసుపు వేసుకొని తర్వాత ఈ ఆనియన్స్ అవి 1 by 1 వేసుకున్నాను. కొన్ని వంటలు సింపుల్గా కనిపిస్తాయి కానీ తినేటప్పుడు చాలా టేస్ట్గా కమ్మగా అనిపిస్తాయండి. అటువంటిదే ఈ కర్రీ కూడా. ఇంకా పసుపు అది వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర అది 1 by 1 వేసేసుకున్నాను. ఆ పల్లీలు తినేటప్పుడు మన పంటికి తగులుతూ ఉంటాయి కదా, కమ్మగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పల్లీలు ఒక 1 hour బిఫోర్ నానబెట్టుకొని ఉంచుకోవాలండి. వాటర్లో నానబెట్టి ఉంచుకోవాలి. అలాగా నానబెట్టి 1 hour తర్వాత వంటకి మంచిగా నానబెట్టుకొని ఉంచుకుంటే వంటకి బాగా ఉంటాయన్నమాట వండుకునేదానికి. లేత సొరకాయ కదా, అసలు ఎక్కడ ఒక గింజ కూడా లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది లేత సొరకాయలు. షుగర్ ఉన్న వాళ్ళు గట్రా ఎక్కువ సొరకాయ తింటారు. తింటే మంచిది కూడాను. సొరకాయ అంటే వాటర్ కదండి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అందులోని. సొరకాయలో పాలు గట్రా వేసి కూడా వండుతారు. అది కూడా ఒకసారి వండి చూపిస్తాను మన ఛానల్లో. మళ్ళీ ఎవరైనా ఇలాగా సొరకాయలో పల్లీలు వేసి వండుతారా? అలవాటు ఉందా? చూడండి నానబెట్టుకున్న పల్లీలు కదా ఎంత వైట్గా అయిపోయాయి. పొట్టు తీసేయచ్చు కానీ నేను పొట్టు తీయలేదండి, ఆ విధంగా వేసాను. అది నానిందని మీకు చూపిస్తున్నాను అనమాట. 1 hour బిఫోర్ నానబెట్టుకుంటే అలా ఉంటుంది పల్లీలు. కాసేపు మూత పెట్టి ఉంచేయాలి. ఆవిరికి సొరకాయలో వాటర్ కాస్త దిగింది, పల్లీలు కూడా కొంచెం మెత్తబడ్డాయి. అల్లం వెల్లుల్లి కాకుండా వెల్లుల్లి మాత్రమే కొంచెం దంచి వేసాను.
ఇదో రకమైన టేస్ట్గా ఉంటుంది. అల్లం వేయలేదు, ఒత్తి వెల్లుల్లి మాత్రమే కొట్టేసి వేసాను. అప్పటికప్పుడే దంచేసి వేసుకోవాలి. అండ్ టమాటా అండి, టమాటా నేను చిన్న టమాటాలు 2 వేసుకున్నాను. ఇందులో పెద్ద టమాటా అయితే ఒకటి సరిపోతుంది. ఇంకా టేస్ట్కి సరిపడ్డ కారం, నేను ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం కొంచెం వేసుకున్నాను. సొరకాయ కారం ఎక్కువ వేసుకున్నా బాగుండదండి. సాల్ట్, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్. వావ్, కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా దగ్గరికి అయింది. ఇంక ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. మనకి గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవాలి. గ్రేవీ వద్దు అనుకున్న వాళ్ళు ఈ టైంలోనే, ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీకి, రైస్కి, పుల్కాలకి చాలా బాగుంటుంది. నాకు కొంచెం గ్రేవీ కావాలనుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ పోసుకున్నాను. కాసేపు మూత పెట్టి ఉంచేసుకుంటే ఒక 5 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్లీ కర్రీ రెడీ అయిపోయింది. ఇంక వేడి వేడి చపాతీతోటి కర్రీ రెడీ. ఈవినింగ్ టైంలో చపాతీ కోసం చేశానండి. రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకు సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.